తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని ప్రజలు దేవుని మీద విశ్వాసముతో ఆధారపడవలెనని కీర్తనకారుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుడు ఆదుకొనిన కొందరు అనగా దేవుని ప్రజలతో సహవాసము చేయుట వలన యెహోషువ ద్వారా దేవుడు గిబియోను వారిని ఆదుకొనెను. దేవుణ్ణి విడువక వెంబడించుట వలన బోయజు ద్వారా దేవుడు రూతును ఆదుకొనెను. సత్యమును మార్చక ప్రకటించుట వలన నెబుకద్నెజరు ద్వారా దేవుడు ఇర్మియాను ఆదుకొనెను. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేడు నీవు మోయలేని అనేకమైన భారములు మోస్తూ ఆనందము, సంతోషము, సమాధానము లేక కృంగిన స్థితిలో ఉన్నావా? అయితే దిగులు పడకు, ఆందోళన చెందకు. నీ భారముల నుండి నిన్ను విడిపించే దేవుడున్నాడు. ఇక ఆలస్యం చేయక దేవుని మీద నీ భారము వేయుము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక తప్పకుండా మీ బాధలలో నుండి, అనారోగ్య పరిస్థితులలో నుండి, ఆర్థిక పరిస్థితులలో నుండి, కుటుంబ సమస్యలలో నుండి, ఇంకా అనేక విధముల భారభరితమైన ఏ పరిస్థితులలో నీవున్నా ఆయన నీకు సహాయం చేసి నీకు విడుదల దయచేయును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.